కరీంనగర్ జిల్లా రాయపట్నంలో కొత్త వంతెన పనులు పూర్తి కాకపోవడంతో వారం రోజులుగా భారీ వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పోటెత్తడంతో పాత వంతెనపై రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. దీంతో భారీ వాహనాలతో సహా ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు అధికారులు. రాయపట్నం వంతెన వద్ద ప్రస్తుత పరిస్థితిని మా రిపోర్టర్ గోపాలకృష్ణ అందిస్తారు. కరీంనగర్ జిల్లా రాయపట్నం వంతెనపై గత కొన్ని రోజులుగా పెద్ద వాహనాలు అటు ఇటు తిరగకపోవడంతో దాదాపుగా కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య ప్రయాణం కాస్త స్తంభించిపోయింది అనే చెప్పాలి. అంటే చిన్న వాహనాలు ఈ వంతెనపై నుంచి అనుమతి పొంది పోతున్నప్పటికీ పెద్ద వాహనాలు అంటే ఆర్టీసీ బస్సులతో సహా అటు ఇటు తిరిగేందుకు పూర్తిగా నిషేధం విధించారు. దాదాపుగా అంటే వారం రోజుల క్రితం పడిన వర్షాలకు మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ నుంచి వచ్చిన వరద నీటితో పూర్తిగా ధర్మపురి గోదావరి తీరం అంతా కూడా నిండిపోయిందని చెప్పాలి. ఉధృతి భారీగా పెరగడం, అటు ఎల్లంపల్లికి భారీగా నీరు చేరడంతో రాయపట్నం వంతెన వద్ద పూర్తిగా నీళ్లు నిండిపోయిన పరిస్థితి. దాదాపు 5 సంవత్సరాల తరువాత మరోసారి ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ రాయపట్నం వద్ద ఉన్న ఈ బ్రిడ్జ్ మునిగి తేలిందని చెప్పాలి. 1955లో నిర్మించిన ఈ బ్రిడ్జ్ గత కొన్ని రోజులుగా అంటే వారం పాటు నుంచి పూర్తిగా నీళ్ళలో నానుతూనే వస్తుంది. అయితే బ్రిడ్జ్ కింద ఉన్నటువంటి పిల్లర్లో కూడా సాంకేతికంగా ఇబ్బందులు ఉండడం, తర్వాత పూర్తిగా శిథిలావస్థకు రావడంతో పెద్ద వాహనాలన్నింటినీ కూడా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లేందుకు అధికారులు నిషేధం విధించారు. ప్రస్తుతం చిన్న వాహనాలు మాత్రమే అనుమతిస్తున్నారు. అంటే లారీలు, ట్రాక్టర్లు, ఆర్టీసీ బస్సులు లాంటి భారీ వాహనాలను పూర్తిగా బ్రిడ్జిపై నుంచి నిషేధించారని చెప్పాలి. ముఖ్యంగా ఈ బ్రిడ్జికి ప్రత్యామ్నాయంగా 2011లో నిర్మాణం స్టార్ట్ అయినటువంటి కొత్త బ్రిడ్జ్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారని చెప్పాలి. ముఖ్యంగా అంటే ఈ రాయపట్నం బ్రిడ్జ్ దాటితే ఆదిలాబాద్ జిల్లా, బ్రిడ్జికి ఇటువైపు కరీంనగర్ జిల్లా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ పైనుంచే ఆదిలాబాద్ జిల్లాకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆర్టీసీ బస్సులు దాదాపుగా రోజుకు 100 సర్వీసులు దాకా అటు ఇటు ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఇటు రాయపట్నం, ధర్మారం ఈ ప్రాంతం వైపు, తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి లక్షెట్పేట, మంచిర్యాల వైపుకు వెళ్లే వాళ్ళందరికీ కూడా ముఖ్యమైన రహదారి ఇదే అని చెప్పాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం వాహన రాకపోకలు స్తంభించిపోవడంతో చిన్న చిన్న వాహనదారులు మాత్రమే వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడంతో పూర్తిగా అంటే స్తంభించిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు అటు ఇటుగా తిరగకపోవడంతో స్థానికంగా ఈ బ్రిడ్జు దాటు కోసం ఆటోలను ఆదించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు బ్రిడ్జ్ పరిస్థితి చూస్తే లో లెవెల్ బ్రిడ్జ్ చాలా వరకు కూడా శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి ఉంది. గోదావరి పూర్తిగా ఉప్పొంగడంతో, వరద నీరు రావడంతో మునిగిపోయింది. మొత్తం దాదాపుగా 99% నీళ్లలో మునిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. వర్షం పడిన రోజుల్లో 2-3 రోజుల్లో ఈ బ్రిడ్జ్ కూడా మునిగి తేలిన పరిస్థితి. అంటే బ్రిడ్జ్ పైనుంచి కూడా నీళ్లు వెళ్ళడంతో పూర్తిగా వాహన రాకపోవడం 2 రోజులు పూర్తిగా నిలిపివేశారని చెప్పాలి. మనం మరోవైపు ఈ బ్రిడ్జ్ కింద ఉన్న వాటర్లో పూర్తిగా మనం చూడొచ్చు. అంటే కొత్త బ్రిడ్జ్ పనుల నేపథ్యంలో తీసుకొచ్చినటువంటి జేసీబీ వాహనాలు పూర్తిగా 2 కూడా మునిగిపోయిన పరిస్థితి. దానిలో ఒకటి బయటపడగా మరొకటి నీళ్ళ నుంచి బయటికి తీసేందుకు పెద్ద ఎత్తుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వారం రోజులుగా ప్రయత్నాలన్నీ కూడా విఫలమవుతున్నాయని చెప్పాలి. అయితే ఈ వాహన రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు పెద్ద ఎత్తునగా యుద్ధ ప్రాతిపదికన ఈ కొత్త బ్రిడ్జ్కు సంబంధించినటువంటి రహదారి పనులు చేపడుతున్నారని చెప్పాలి. రాత్రే మనం చూస్తున్న ఈ రోడ్డు కూడా వేసిన పరిస్థితి. ప్రస్తుతానికి అంటే వాహన రాకపోకలను పునరుద్ధరించేందుకు అధికారులు కానీ ఇటు కాంట్రాక్టర్ వైపు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాకపోకలు పూర్తిగా నిషేధించడంతో చాలా వరకు స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. దీంతో అంటే వాహన రాకపోకలు చేయడానికి రోడ్లు ప్రత్యామ్నాయంగా రోడ్లు వేసేందుకు చేస్తున్నారు. ఈ రోడ్డు అంతా కూడా పూర్తిగా పనులు ప్రారంభిస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర ఉన్న ఈ బ్రిడ్జిపై రోడ్లు వేసేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. 2-3 రోజుల్లోనే ఈ కొత్త బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్కు మంత్రి హరీష్ రావు సైతం ఈ విషయంలో ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా ఎల్లంపల్లి, స్థానికంగా ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తిగా వాటర్ నిండిపోవడం, అంటే ఈ వరద నీరంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేరడంతో ఆ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇప్పుడు గోదావరి పుష్కర ఘాట్, ధర్మపురి గోదావరి పుష్కర ఘాట్ వరకు చేరింది. అంటే ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్న నీళ్ళన్నీ కూడా పూర్తిగా
ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించినటువంటి బ్యాక్ వాటర్ అనే చెప్పాలి. అంటే ఎల్లంపల్లి గేట్లు ఎత్తితే తప్ప ఈ నీరు తగ్గే అవకాశం అయితే నీటి మట్టం తగ్గే అవకాశం లేదు. దీంతో ఎల్లంపల్లి గేట్లు ఎత్తేందుకు ప్రభుత్వం ప్రస్తుతానికి విముఖత చూపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ నీళ్లు ఇలాగే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ కొత్త బ్రిడ్జ్ పనులను వేగవంతం చేశారు. మరికొన్ని రోజుల్లోనే అంటే రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా వీటిపై వాహన రాకపోకలను అనుమతించే అవకాశం అయితే ఉందని చెప్పాలి. దీనికోసం యుద్ధ ప్రాతిపదికగా పూర్తిగా పనులు చేపడుతున్నారు. మరోవైపు ఆ చిన్న ఏదైతే లో లెవెల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో చాలా పురాతనంగా అయిపోయింది. దీంతో శిథిలావస్థకు చేరడం, పూర్తిగా కింద ఉన్నటువంటి పిల్లర్స్ 2-3 పిల్లర్స్ కూడా పూర్తిగా బ్యాలెన్స్ తప్పడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి దానిపై నుంచి పెద్ద వాహనాలన్నీ కూడా నిషేధించారు. అంటే పూర్తిగా మనం చెప్పొచ్చు ఆదిలాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లాకి భారీ వర్షాలు పడితే ఖచ్చితంగా ఇక్కడ నుంచి అనుమతించే అవకాశం ఉండదు. ఈ దాదాపుగా ఈ పరిస్థితి 5 సంవత్సరాల తర్వాత మరోసారి వచ్చిందని చెప్పాలి. ఒకవేళ ఈ బ్రిడ్జ్ పనులు ఏదైతే ఇప్పుడు మనం నిర్మిస్తున్న ఈ కొత్త బ్రిడ్జ్ పనులు త్వరగతిన పూర్తయితే ప్రస్తుతం ఈ పరిస్థితి ఉండకపోవచ్చని చెప్పాలి. అంటే 2011 నుంచి ఇప్పటి వరకు పనులు నత్తనడకగా జరుగుతూ ఉండడం, మరోవైపు వర్షాలు పడతాయనేటువంటి ఏదైతే అంచనా ముందే వేసినప్పటికీ బ్రిడ్జ్ పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం జనం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కరీంనగర్ జిల్లాలో ఉందనే చెప్పొచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎండివి, రాయపట్నం బ్రిడ్జ్ నుంచి కరీంనగర్ జిల్లా.